తాజా 30 సిద్దిపేటలో మొదటి విడత యాత్ర ముగిసిన తర్వాత మళ్ళీ వాళ్ళ రెండవ విడత యాత్ర ప్రారంభించడం. ఇదే మరి అమరవీరుల స్తూపం దగ్గర ముగిసిన కార్యక్రమం. మళ్ళీ వాళ్ళు ఇక్కడి నుంచి అమరులకు నివాళులర్పించి ఈ యాత్రను మేము ప్రారంభిస్తున్నాం. ప్రొఫెసర్ జయశంకర్ గారు మాతో ఎప్పుడూ ఒక మాట అనేవారు, తెలంగాణ రాగానే మన బాధ్యత అయిపోయిందని అనుకోవద్దు. తెలంగాణ వచ్చిన తర్వాత అందరు కలిసి తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పి అనేవారు. వారు చెప్పిన మాట ప్రకారమే ప్రజలు కేంద్రంగా గల ఒక అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలని చెప్పి జేఏసీగా మేము నిర్ణయించుకున్నాం. అట్లాంటి అభివృద్ధిని సాధించుకునే విధంగా ప్రభుత్వంపై ఒక ఒత్తిడి పెట్టి మరి బాధ్యతగా అధికారాన్ని ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం వారు ఉపయోగించేటట్టుగా చూడవలసినటువంటి అవసరం ఏర్పడుతున్నది. ఆ నేపథ్యంలోనే ఈ యాత్ర చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వ పాలన తీరు సక్రమంగా లేదు. స్వప్రయోజనమే కానీ సమిష్టి ప్రయోజనం అని దానికి స్థానమే లేని ఈ సందర్భాన ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టి ఉద్యమ ఆకాంక్షలను సాధించుకోవటం కోసమే ఈ యాత్రను నిర్వహిస్తున్నాం. ఇవాళటి యాత్ర ముస్తాబాద్ నుంచి గంభీర్రావుపేట మీదుగా మళ్ళీ అక్కడి నుంచి వీర్నపల్లి నుంచి ఎల్లారెడ్డిపేటలో ముగుస్తుంది. ఈ యాత్రకు గతంలో సిద్దిపేటలో సహకరించిన విధంగానే ప్రజలు మాకు సహకరించి యాత్రను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పేరు పేరున ప్రతి ఒక్కరికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జేఏసీగా అమరుల స్ఫూర్తి యాత్ర నిర్వహించాలనేది ఆలోచన. జేఏసీ అనేది యథాతథంగా కొనసాగుతుంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.